సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలో నకిలీ విత్తనాట మూటను గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇక ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టిన తిరుమలగిరి పోలీసులు 38 కేజీల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఇక గడ్డి మందు తట్టుకునే విత్తనాలు, వాటిని తయారు చేసే ప్రాసెసింగ్ మోటార్, ప్లాస్టిక్ డ్రమ్ములు, క్యాన్లు 15, వైఫ్ థాట్ 3 డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఘటనకు పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 4.62 లక్షల విలువైన 38 కేజీల నకిలీ విత్తనాలను సీజ్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈయన దగ్గర హోల్సేల్గా కొనే వాళ్ళకి అమ్మడం, వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ లాభాన్ని యాడ్ చేసుకొని రైతులకు అమ్మడం. అల్టిమేట్లీ రైతులు ఈ యొక్క గడ్డి మందులు తట్టుకునేటువంటి విత్తనాలు అనేసరికి వీళ్ళ వైపు మొగ్గు చూపి వీళ్ళ దగ్గర విత్తనాలు కొనడం, వర్షాకాలం సీజన్ రావడం కాబట్టి ఇవన్నిటిని వీళ్ళందరూ సమకూర్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు అందజేయాలని చూసినారు. కానీ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం ఇది నేరం. సో ఎవరైనా విత్తనాలని సరైన పద్ధతిలో పరీక్షలు జరపకుండా, నాణ్యత పరీక్షలు జరపకుండా, జెర్మినేషన్ పరీక్షలు జరపకుండా వీటిని అమ్మడం, తయారు చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, స్టోరేజ్ చేయడం చట్టరీత్యా విరుద్ధం. దీనికి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటిని తీసుకెళ్తే సరైన అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే అల్టిమేట్లీ సామాన్యమైనటువంటి రైతులు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎంతో ఆరుగాలాలు పనిచేసినటువంటి ఈ యొక్క పత్తి విత్తనాల మీదనే వాళ్ళ యొక్క మంచి పత్తిని దిగుబడి సాధించాలంటే వాటి కళలు వీళ్ళ యొక్క ఆశలతోటి అవి నీరుగారిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంటు, వ్యవసాయ శాఖ అందరం కూడా, అదేవిధంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి వీళ్ళ మీద ఎవరైతే పత్తి విత్తనాలను, నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నారో, ఎవరైతే రైతులను మోసం చేయడానికి తయారు చేస్తున్నారో, సిద్ధమవుతున్నారో వాళ్ళందరి మీద మనం నిఘా పెట్టి ఉన్నాం. ఆ నిఘాలో భాగంగా వీళ్ళు మనకు చిక్కడం జరిగింది. సో వీళ్ళ దగ్గర దాదాపు 308 కిలోలు నకిలీ పత్తి విత్తనాలు, ఇవి కూడా గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలని వీళ్ళు తయారు చేసినారు. సో ఈ తయారు చేసే ఎక్విప్మెంట్ కూడా, దీనికి కావాల్సినటువంటి మోటారు, అదేవిధంగా రసాయనాలు, డ్రమ్ములు, సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలిపే క్యానులు, అదేవిధంగా పత్తి గింజలకు రంగు కావాల్సినటువంటి ఆ రంగులు, ఇవన్నీ కూడా మనం వీళ్ళ ఆధీనం నుండి సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నకిలీ పత్తి విత్తనాలను ఎవరైనా తయారు చేసినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, స్టోరేజ్